కాకుండా ఏటూరు నాగారం కొడుకుంది. గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసింది ఫారెస్ట్ ఆఫీసర్లను, మళ్ళీ దీని ఎకనామిక్ సెన్సిటివ్ జోన్ మనం వైల్డ్ లైఫ్ శాంచురీకి ఎక్కడ దాకా పెట్టాలా, ఎట్లా పెట్టాలా అని అంటే ఎకనామిక్ జోన్ ఫుల్ ప్రపోజల్ ఏదైతుందో దీన్ని ఎగ్జామిన్ చేయకుండా, అంటే మ్యాప్లు ఏమున్నాయో చూడకుండా, విలేజ్లు ఏడున్నాయో చూడకుండా, బౌండరీలు ఏడున్నాయో చూడకుండా డైరెక్ట్గా లెటర్ రాసి పడేస్తుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అంటే మీ అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీ ఏదైతే ఉంటుందో దానికి వైలేషన్ కాదా నేను అడుగుతున్నా. సైంటిఫిక్ బేసిస్ వెరిఫై ఎట్లా చేయాలి, సైంటిఫిక్ బేసిస్ మీద చేయాలి. మళ్ళీ ఏదైనా సైంటిఫిక్ రిపోర్ట్ ఏమైనా అటాచ్ చేసినరా, కంకిల పొట్టు కూడా చేయలే. మళ్ళీ ఇది డైరెక్ట్గా సుప్రీంకోర్టు గోదావరమన్ లైన్ ఏదైతే ఉంటుందో చూడు దానికి వైలేట్ చేసినట్టే కదా. మళ్ళా గ్రామ సభ కన్సల్టేషన్లు చేయాలి. బికాస్ ఏటూరు నాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది షెడ్యూల్డ్ ఏరియాలల్లో 5th షెడ్యూల్లో కూడా మెన్షన్ చేసిన జాగానే. మళ్ళా అది కంప్లీట్గా ఇగ్నోర్ చేసేసారు కదా గ్రామ సభలను కన్సల్ట్ చేయకుండా. మళ్ళీ అది డైరెక్ట్గా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, ఇంకొకటి పెసా యాక్ట్ ఏదైతే ఉందో దీనికి డైరెక్ట్గా వైలేషన్ కదా.